హలో ఫ్రెండ్స్, నమస్కారం. అందరికీ నమస్తే. జై మాతాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. రైట్ నౌ మనం మేడారంకి అయితే వెళ్తున్నాం. మేడారంకి వెళ్ళే మధ్యలో ఘట్టమ్మ తల్లి ఉంటుంది. ఘట్టమ్మ ఆలయం దగ్గర అయితే ఉన్నాం అన్నమాట. సో ఈ ఘట్టమ్మ తల్లి ఎక్కడ అంటే ములుగుకు దగ్గరలో అయితే ఎత్తైన ప్రదేశంలో ఈ ఘట్టమ్మ అయితే ఉంటుంది. అసలు ఈ ఘట్టమ్మను మరి మేడారం వెళ్ళే ప్రతి భక్తుడు కానీ అలాగే ప్రతి వెహికల్ కానీ ఇక్కడ ఆగి ఘట్టమ్మ తల్లిని అయితే దర్శనం చేసుకుంటారు. అసలు ఈ ఘట్టమ్మ తల్లిని ఎందుకు దర్శనం చేసుకుంటారు, అసలు ఈ అమ్మవారి యొక్క విశిష్టత ఏంది, ప్రత్యేకతలు ఏంది, అసలు ఈ ఘట్టమ్మ ఎవరు ఏంటి అనేది కూడా కంప్లీట్ గా మనం ఈ వీడియోలో చూస్తూ అయితే మాట్లాడుకుందాం. సో చూస్తున్నారు కదా, మేడారం వచ్చే భక్తులందరూ కూడా మరి గవర్నమెంట్ బస్సులలో వచ్చిన వాళ్ళైతే ఈ బస్ పార్కింగ్ చేసిన తర్వాత భక్తులు ఈ విధంగా వచ్చేసి ఇక్కడ మరి ఘట్టమ్మ తల్లి దేవాలయం ఉంటుంది. ఈ ఆలయం దగ్గర భక్తులు కూడా మరి వాళ్ళు మొక్కులు చెల్లించుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది. సో కాకతీయుల కాలంలో మరి సూరక్క, మారక్క, లక్ష్మక్కతో పాటు ఘట్టమ్మ తల్లి కూడా మరి సమ్మక్కతో పాటు పోరాటం చేయడం జరుగుతుంది. సో అందరికంటే ఎక్కువగా సమ్మక్కతో పాటు మరి పోరాటం చేసింది ఎవరైనా ఉన్నారు అంటే కేవలం ఘట్టమ్మ తల్లే. సో చూస్తున్నారు కదా, ప్రతి భక్తుడు కూడా మరి అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవడం జరుగుతూ ఉంది. వాళ్ళ మొక్కులు కోరికలు అయితే ఈ అమ్మవారికి చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. చూస్తున్నారు కదా, సో అధిక సంఖ్యలో ఈరోజు భక్తులు అయితే మరి అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవడం జరుగుతూ ఉంది. సో మరి ఘట్టమ్మను దర్శనం చేసుకోవడానికి ప్రధాన కారణం ఏమైనా ఉందంటే, రామునికి నమ్మిన బంటు ఎవరైనా ఉన్నారంటే హనుమంతుడు, అలాగే శివునికి నమ్మిన బంటు ఎవరైనా ఉన్నారంటే నందీశ్వరుడు, ఆ విధంగా సమ్మక్కకు ఎవరైనా నమ్మిన బంటు ఉన్నారంటే అది కేవలం ఘట్టమ్మ తల్లి మాత్రమే. సో ఆ విధంగా ఘట్టమ్మ తల్లిని అయితే దర్శనం చేసుకుంటూ ఉంటారు. అలాగే మేడారం వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా మరి కంపల్సరిగా ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని అయితే వెళ్తారు. వాళ్ళ కోరికలు కూడా అమ్మవారితో చెప్పుకుంటారు అన్నమాట. సో ఆ భక్తులు ఆ కోరికలు అమ్మవారికి చెప్పుకుంటే నేరుగా మరి ఘట్టమ్మ తల్లి సమ్మక్క సారకకు మరి విన్నవించుకోవడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం. అంటే ఏంటంటే ఈ అమ్మవారితోని వాళ్ళ కోరికలను చెప్పుకోవడం వల్ల మరి కోరికలను ఈ ఘట్టమ్మ తల్లి సమ్మక్కకు తారకకు చెప్తారని చెప్పేసి మరి ఇక్కడ ప్రజలైతే నమ్మడం జరుగుతుంది. భక్తుల యొక్క నమ్మకం కూడా. చూస్తున్నారు కదా, అమ్మవారికి ఇరువైపులో కూడా ఇక్కడ గద్దెలు అయితే ఉన్నాయి. గద్దెల దగ్గర ముక్కులు అలాగే ఉండిలో వేయాల్సిన మరి విరాళాలు కూడా వేయచ్చు అన్నమాట. సో ఇక్కడైతే ఉండి ఏర్పాటు చేసినారు. భక్తులు మరి వాళ్ళకి నచ్చినంత విరాళం కూడా ఉండిలో అయితే వేయచ్చు. సో చూశారు కదా, ఘట్టమ్మ తల్లి యొక్క విశిష్టత, ప్రత్యేకతలు, అసలు అమ్మవారిని ఎందుకు దర్శనం చేసుకుంటారు ఏంటనేది కూడా కంప్లీట్ గా షార్ట్ కట్ లో నేనైతే ఈ వీడియోలో చెప్పడం జరిగింది. చూసిన తర్వాత ఎలా అనిపించిందో కామెంట్ తెలియండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.